వికారాబాద్ తాండూరు మాతా శిశు ఆసుపత్రి ముందు ఓ గర్భిణీ బంధువులు ఆందోళన చేపట్టారు. స్కానింగ్ కోసం గర్భిణీ ఆశమ్మని వైద్య సిబ్బంది ఆసుపత్రికి తరలించారు. ఉదయం 10 గంటల తర్వాతే స్కానింగ్ చేస్తానన్నారు అనడంతో గర్భిణీ ప్రైవేట్ స్కానింగ్ సెంటర్ను ఆశ్రయించింది. స్కానింగ్ రిపోర్ట్లో శిశువు అప్పటికే మృతి చెందినట్లు తేలింది. దీంతో బాధితురాలు బంధువులు వాగ్వాదానికి దిగారు. వైద్యుల నిర్లక్ష్యంతోనే శిశువు మృతి చెందిందని ఆరోపించారు. ఆసుపత్రి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని కోరారు. పేరు ఆశమ్మ. మా భార్య ప్రెగ్నెంట్ ఉందని హాస్పిటల్కి చూపించడానికి వచ్చాము. ఇంకా వారం రోజుల నుంచి 4 సార్లు తిరిగింది సార్. తిరిగితే తినగాలే అన్నారు. తినగాలే అన్నందుకు తినగాలని చెప్పి ఆగిన. ఇంత నొప్పి జ్వరం వచ్చినా ఫస్ట్ టైం వస్తే స్కాన్ తీసుకోమన్నారు. స్కాన్ చెప్పించిన. స్కాన్ చెప్పించి డేట్ అని చెప్పారు. డేట్ చెప్పితే మధ్యలో వెళ్ళిపోతే మధ్యలో మళ్ళీ నొప్పులు వచ్చినాయి. వచ్చిందని మళ్ళీ తీసుకొచ్చిన. మేడం ఉన్న మేడంకి కరెక్ట్ మేడంకి ఫోన్ చేస్తే మేము నీరు తక్కువ ఉంది, హాస్పిటల్కి వెళ్ళి వెంటనే డెలివరీ చేసుకొని చెప్పింది. వెంటనే వెంబడించుకొని డెలివరీ చేసుకోవడానికి వచ్చి మేడం ఆమె కలిసి మాట్లాడుకున్నాం. ఇద్దరు మాట ఒకటి ఉంది కలిసి మాట్లాడుకొని ఏం చేశారు, నా భార్య 2 డేట్ అని చెప్పి ఆపి సరిగా నా భార్య నొప్పులు వచ్చిందని రాత్రి తీసుకొని వస్తే ఇప్పుడు ఏమేమి కథపడి నా పిల్ల పానం తీసి ఇప్పుడు వాళ్ళ నోరు చేస్తుంది. స్కానింగ్ తెప్పించిన మళ్ళీ ఇప్పుడు తీసుకురమ్మని కూడా ఇప్పుడు కూడా తీసుకొచ్చిన స్కానింగ్ తీసుకొచ్చారు. ఆర్తి హాస్పిటల్ ఆర్తిక్ సింగ్ హాస్పిటల్లో గవర్నమెంట్ హాస్పిటల్ లేదా లేదని చెప్పి మేడం అదే చెప్పి రక్తం పడితే వచ్చినప్పుడు రక్తం పడితే రక్తం తగ్గ చేసిన మరి 14.4 ఉండేది, ఇప్పుడు 11.6 వచ్చింది. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన భార్య మా శిశువు చనిపోయింది. దానికి ఏం రోజులు పరిష్కారం చేయాలని కోరుకుంటున్నాను నేను. నాకు పరిష్కారం కావాలి ఖచ్చితంగా. లేకపోతే హాస్పిటల్ ఉండాలి, ఎవరు ఉండొద్దు. కొత్త వారు రావాలి, పాదాలు వాళ్ళు కొత్త వారు రావాలి. ఈ పేదలని ఏదో కాడి చేద్దామని వీళ్ళ ఉద్దేశం ఉంది. 100 మందిలో 100 మంది డెలివరీ చేస్తున్నామంటారు. 100 మందిలో ఒకరు కడి చేస్తారు, 99 మంది ఇంటికి పంపిస్తారు. 99 ఇంటికి పంపించి ఒకరు చంపి మేము అందరం బాగా చేస్తున్నాం అని చెప్పి పెద్ద పోజులు కొడుతున్నారు వాళ్ళు. మేము ఏమేమి మాట్లాడతాం, మాకు చెడుతూ మాట్లాడుతున్నాం, గట్టిగా మాట్లాడుతాం. ఏం చేస్తా చెప్పండి, మేము కేసు పెడతాం పైసే పనికి. మా పాపకి ఏదో పరిష్కారం కావాలని కోరుకుంటాను నేను. దయచేసి మీరు న్యాయం చేయాలి మాకు. అయితే స్కానింగ్ తీయలేరు, బయట తీసుకురా తర్వాత వస్తారు. పోయి బయట పోయి తీసుకురండి అంటే మేడం పూర్ణం ఉన్నందుకు మేడం దగ్గర పోయి తీసుకొని వచ్చినాం. ఈరోజు ఎన్ని గంటలకు వచ్చారు? పొద్దున 6 గంటలకు వచ్చినాం. మా భార్య పేరు ఆశమ్మ. మా భార్య ప్రెగ్నెంట్ ఉందని హాస్పిటల్కి చూపించడానికి వచ్చాము. ఇంకా వారం రోజుల నుంచి 4 సార్లు తిరిగింది సార్. తిరిగితే తినగాలే అన్నారు. తినగాలే అన్నందుకు తినగాలని చెప్పి ఆగిన. ఇంత నొప్పి జ్వరం వచ్చినా ఫస్ట్ టైం వస్తే స్కాన్ తీసుకోమన్నారు. స్కాన్ చెప్పించిన. స్కాన్ చెప్పించి డేట్ అని చెప్పారు. డేట్ చెప్పితే మధ్యలో వెళ్ళిపోతే మధ్యలో మళ్ళీ నొప్పులు వచ్చిందని మళ్ళీ తీసుకొచ్చిన. మేడం ఉన్న మేడంకి కరెక్ట్ మేడంకి ఫోన్ చేస్తే మేము నీరు తక్కువ ఉంది, హాస్పిటల్కి వెళ్ళి వెంటనే డెలివరీ చేసుకొని చెప్పింది. వెంటనే వెంబడించుకొని డెలివరీ చేసుకోవడానికి వచ్చి మేడం ఆమె కలిసి మాట్లాడుకున్నాం. ఇద్దరు మాట ఒకటి ఉంది కలిసి మాట్లాడుకొని ఏం చేశారు, నా భార్య 2 డేట్ అని చెప్పి ఆపి సరిగా నా భార్య నొప్పులు వచ్చిందని రాత్రి తీసుకొని వస్తే ఇప్పుడు ఏమేమి కథపడి నా పిల్ల పానం తీసి ఇప్పుడు వాళ్ళ నోరు చేస్తుంది. స్కానింగ్ తెప్పించిన మళ్ళీ ఇప్పుడు తీసుకురమ్మని కూడా ఇప్పుడు కూడా తీసుకొచ్చిన స్కానింగ్ తీసుకొచ్చారు. ఆర్తి హాస్పిటల్ ఆర్తిక్ సింగ్ హాస్పిటల్లో గవర్నమెంట్ హాస్పిటల్ లేదా లేదని చెప్పి. రంగారెడ్డి జిల్లా వనస్థలిపురం పరిధి కమ్మగూడ భూ వివాదంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. సర్వే నెంబర్ 240, 241, 242, 243, 245 ఫ్లాట్లు మావంటే మావంటూ 2 వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. భూ వివాదంలో ఇరు వర్గాలు పరస్పర దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో బైకులకు నిప్పు పెట్టి బస్సుల అద్దాలు ధ్వంసం చేశారు. నిప్పు పెట్టడంతో బైకులు పూర్తిగా దగ్ధమయ్యాయి. మరోవైపు బస్సులో మహిళలను తీసుకొచ్చి బెదిరిస్తున్నారని మరో వర్గం వాదిస్తోంది. తాలిబొట్లు సైతం తాకట్టు పెట్టి ఫ్లాట్లు కొన్నామని దాదాపు 300 కుటుంబాలు కన్నీటి పర్యంతమవుతున్నాయి. పేదవారికి ప్రభుత్వ చట్టాలు వర్తించవా, బడా నేతలకు మాత్రమే ప్రభుత్వ చట్టాలు వర్తిస్తాయని బాధితులు ప్రశ్నిస్తున్నారు. ఇది ప్రజాస్వామ్య దేశమా, పాకిస్తానా అంటూ పలువురు విమర్శలు చేశారు. ఇరు వర్గాల ఫ్లాట్లు మావంటే మావనడంతో ఈ కేసు పోలీసులకు సవాల్గా మారింది.
లేదు లేదు తీసుకొచ్చారు మిమ్మల్ని ఫంక్షన్ హాల్లో పని అని చెప్పిరా ఎవరు తీసుకొచ్చారు ఎక్కడి నుండి వచ్చారమ్మా మీరు ఏడికెళ్ళి వచ్చారు ఏడికెళ్ళి వచ్చారు చెప్పమ్మా ఎక్కడి నుంచి వచ్చారు ఏడుంటారు మీరు ఏడ మరి పట్టుకోళ్ళ భోజగుట్టకి వెళ్ళి వచ్చినారు ఎంతమంది వచ్చారు ఎంతమంది వచ్చారమ్మా మీరు అడ్డ వెనుక వెళ్ళి వచ్చిరా ఇళ్ళ కాడికి వెళ్ళా ఎవరు తీసుకొచ్చారు మిమ్మల్ని ఏం పేరు ఎంత ఇస్తాను తీసుకొచ్చారు మరి ఏమని చెప్పి తీసుకొచ్చారు మిమ్మల్ని ఫంక్షన్ హాల్లో పని అని చెప్పిరా ఎవరు తీసుకొచ్చారు ఎక్కడి నుండి వచ్చారమ్మా మీరు ఏడికెళ్ళి వచ్చారు ఏడికెళ్ళి వచ్చారు చెప్పమ్మా ఎక్కడి నుంచి వచ్చారు ఏడుంటారు మీరు ఏడ మరి పట్టుకోళ్ళ భోజగుట్టకి వెళ్ళి వచ్చినారు ఎంతమంది వచ్చారు ఎంతమంది వచ్చారమ్మా మీరు అడ్డ వెనుక వెళ్ళి వచ్చిరా ఇళ్ళ కాడికి వెళ్ళా ఎవరు తీసుకొచ్చారు మిమ్మల్ని ఏం పేరు ఎంత ఇస్తాను తీసుకొచ్చారు రంగారెడ్డి జిల్లా వనస్థలిపురం పరిధి కమ్మగూడ భూ వివాదంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. సర్వే నెంబర్ 240, 241, 242, 243, 245 ప్లాట్లు మావంటే మావంటూ రెండు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. భూ వివాదంలో ఇరు వర్గాలు పరస్పర దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో బైకులకు నిప్పు పెట్టి బస్ల అద్దాలు ధ్వంసం చేశారు. నిప్పు పెట్టడంతో బైకులు పూర్తిగా దగ్ధమయ్యాయి. మరోవైపు బస్సులో మహిళలను తీసుకొచ్చి బెదిరిస్తున్నారని మరో వర్గం వాదిస్తోంది. తాలిబొట్లు సైతం తాకట్టు పెట్టి కొన్నామని దాదాపు 300 కుటుంబాలు కన్నీరు పర్యంతమవుతున్నారు. పేదవారికి ప్రభుత్వ చట్టాలు వర్తించవా, బడా నేతలకు మాత్రమే ప్రభుత్వ చట్టాలు వర్తిస్తాయని బాధితులు ప్రశ్నిస్తున్నారు. ఇది ప్రజాస్వామ్య దేశమా లేదా పాకిస్తానా అంటూ పలువురు విమర్శలు చేశారు. ఇరు వర్గాలు ఫ్లాట్లు మావంటే మావనడంతో ఈ కేసు పోలీసులకు సవాల్గా మారింది. కామారెడ్డి జిల్లాలో మరోసారి కల్తీ కల్లు కలకలం రేపింది. గాంధారి మండలం గౌరారంలో కల్తీ కల్లు తాగి 85 మంది అస్వస్థతకు గురయ్యారు. అందులో 6 పరిస్థితి సీరియస్ గా ఉందని వైద్యులు తెలిపారు. బాధితుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. కామారెడ్డి ప్రభుత్వ హాస్పిటల్ ఐసీలో 6 బాధితులు చికిత్స పొందుతున్నారు. గౌరారంలోని కల్లు దుకాణంలో కల్లు తాగిన వారు వింతగా ప్రవర్తిస్తున్నారని స్థానికులు తెలుపుతున్నారు. కుస్తీ పోటీల సందర్భంగా గౌరారం గ్రామానికి చెందిన గ్రామస్తులు కల్లు తాగినట్లు పేర్కొన్నారు. కల్లు దుకాణాలపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.
అట్లా వెళ్ళు రావుపో వెళ్ళిపో ఓకే, ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ధనుంజయ్ అందిస్తారు. ధనుంజయ్ చెప్పండి. ఓకే రైట్, ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఎందుకంటే ఉమ్మడి కామారెడ్డి జిల్లాలోని కల్తీకల్లు ఏర్లైపోతుంది. ఇప్పటికే గత 2 రోజులుగా కల్తీకల్లు బాధితుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. ఒక్క రోజే సుమారు 70 నుంచి 80 మంది రావడంతో ప్రధానంగా హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వారికి చికిత్స అందించే పరిస్థితి మనకు కనబడతలేదు. కల్తీకల్లుకు సంబంధించిన వ్యక్తులను అరికట్టే దిశగా అటు ప్రభుత్వం కానీ ఇటు ప్రజాప్రతినిధులు కానీ చర్యలు చేపట్టినప్పుడు కూడా సాధ్యం కావడం లేదు. ఎందుకంటే నిన్న జరిగిన సంఘటనతో ఇప్పటికే కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా చూస్తుంటే అనేక మంది బాధితులు అటు ప్రధానంగా హాస్పిటల్ పత్రి చూస్తున్న పరిస్థితిని చూస్తున్నాం. ఎందుకంటే ఎక్కువగా అతి మోతాదుకు మించి డైజాఫామ్ కలపడం వల్ల ఈ పరిస్థితి నెలకొందని చెప్పేసి అటు వైద్యులు సైతం చెప్తున్నారు. ఎందుకంటే ప్రధానంగా ఈ డైజాఫామ్ కలపడం వల్ల ఎక్కువగా మోతాదు నుంచి కలపడంతో ఒక్కసారిగా విచిత్ర వ్యాధులతో పాటు విచిత్రమైన వేషధారంతో పాటు అనేక మంది రకరకాలుగా ఈ కల్తీ కందుకు సంబంధించిన బాధితులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం కామారెడ్డి జిల్లా ప్రధాన ఆసుపత్రి ఏదైతే బాన్స్వాడ ఏరియాలోని జరిగిన ఈ కల్తీ కల్లు మహమ్మారి జగవెత్తుతున్నప్పుడు కూడా ప్రజల్లో ఒక అవగాహన రావడం లేదు. రోజు రోజుకు పెరుగుతున్న సాంకేతిక యుగవాదం పెరుగుతున్నప్పుడు కూడా ఈ కల్తీకల్లు జాడలు అరికట్టే దిశగా ఇటు ప్రభుత్వ యంత్రాంగం కావచ్చు, ఎక్సైజ్ శాఖ మాత్రం నిమకు నేరెత్తున్నట్టు ఆ ధనార్జనే ధ్యేయంగా ఈరోజు బడాబాబులు చేతులు కలిపి కల్తీకల్లుకు సంబంధించిన వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా కాస్తున్నప్పుడు కూడా దీన్ని అరికట్టే దిశగా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల ఇది అనేక మంది బాధితులు ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్న పరిస్థితి చూస్తున్నాం. ఈ రకంగా పెరుగుతున్న బాధితుల సంఖ్యతో పాటు ప్రభుత్వం సైతం చర్యలు తీసుకునే భాగంగా అధికారులపై చర్యలు తీసుకునే బాధ్యత కల్పిస్తున్నారు. ప్రస్తుతం నిన్న జరిగిన ఏదైతే కల్తీకల్లుకు సంబంధించిన బాధితుల సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోవడంతో ఇటు బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్న పరిస్థితి చూస్తున్నాం. వింత విచిత్ర వ్యాధులతో బయటకు వస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ రకంగా కల్తీకల్లుకు సంబంధించిన మహమ్మారి జడలు విప్పుతున్న కామారెడ్డి జిల్లాను పూర్తి స్థాయిలో ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఎక్సైజ్ అధికారులు అటు బడాబాబులపై కల్తీకల్లో బడాబాబులపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నారు. ఓకే రైట్, థ్యాంక్ యూ ధనుంజయ్.